కొత్త టెక్నాలజీస్ ద్వారా పొల్యూషన్ తగ్గించుకోవటం ఒకటైతే, ఇన్ఎవిటబుల్ పొల్యూటెంట్స్ వచ్చినప్పుడు ఆ వ్యర్థాలని రీసైక్లింగ్ చేయటం వలన వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది పొల్యూషన్. ఈ విధంగా పొల్యూషన్ కంట్రోల్ కేవలం రెగ్యులేటరీ రోల్ కాకుండా ఫెసిలిటేటింగ్ రోల్ టేకప్ చేసి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. తద్వారా స్వచ్ఛాంధ్ర సాధించుకునే దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్లీజ్. అయితే మనకి ఎయిర్ పొల్యూషను వీటిలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. పర్టికులర్లీ కొన్ని జిల్లాల్లో ఇవి ఎక్కువగా ఉన్నట్టుగా మనకి రికార్డ్స్ తెలుస్తూ ఉన్నాయి. PM10 అండ్ PM2.5 అనేటువంటి ఈ పార్టికులేట్ పొల్యూషన్ అనేది 10 lakh అబవ్ ఉన్నటువంటి సిటీస్లో చూసినట్లయితే మనకి విశాఖపట్నం, విజయవాడలో ఎక్కువగా కనపడతా ఉంది. ప్రధానంగా అది వెహికులర్ పొల్యూషన్ వలన, అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్, ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు పగలగొట్టేటప్పుడు బాధ్యతారాహిత్యంగా ఎక్కడెక్కడ డంప్ చేయటం వలన ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మనకి టౌన్స్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో థర్మల్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ సిమెంట్ ప్లాంట్స్ వల్ల కూడా ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ వస్తూ ఉంది. అండ్ వన్ మోర్ ఏరియా ఆఫ్ కన్సర్న్, మైనింగ్ ఆపరేషన్స్లో కూడా ముఖ్యంగా ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో ప్రకాశం జిల్లా, అదేవిధంగా చిత్తూరు, శ్రీకాకుళం అండ్ అనంతపూర్, ఈ మైనింగ్ వేస్ట్ని ఎక్కడంటే డంప్ చేస్తున్నారు రోడ్డు పైన. ఆ డంప్ చేసినటువంటి వేస్ట్ ఈ వెహికల్స్ తిరగటం వలన పొడి పొడిగా మారి గాలిలో కలిసి వాయు కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి వీటికి మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే, వెహికులర్ పొల్యూషన్ గ్రాడ్యువల్లీ టు మైగ్రేట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, బోత్ ఆర్టీసీ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్లో ఆల్రెడీ కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. మీకు వీలైనంత వరకు మీరు కూడా మీ లోకల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, చాలా ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రమోట్, ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అదేవిధంగా అర్బన్ కన్స్ట్రక్షన్ వేస్ట్ డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కొన్ని రిసోర్సెస్ వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అయితే అవి పూర్తిగా వినియోగంలోకి రావటం వలన మనకు రావాల్సిన రిసోర్సెస్ రావట్లేదు. అది వీలైనంత వరకు, ముఖ్యంగా సార్ మాకు ఒక చిన్న సమస్య ఉంది. వాళ్ళని అడిగితే ఖర్చు పెట్టాం కానీ ఫార్మల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనం అప్లోడ్ చేయలేకపోవటం మూటన రీఎంబర్స్మెంట్ రావట్లేదు. దీన్ని దయచేసి తమరు కానీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లయితే వీ కెన్ గెట్ సమ్ మోర్ రిసోర్సెస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ దిస్ ఎన్క్యాప్ ప్రోగ్రామ్. అదేవిధంగా సార్ ఈ థర్మల్ ప్లాంట్స్లో కూడా ముఖ్యంగా విజయవాడ పట్టణానికి ఒక పెద్ద సమస్య ఉంది. నేను ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ అండ్ దెన్ స్పెషల్ సిఎస్ ఎనర్జీతో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ పాత మెషిన్ ఉండటం వలన ఆ డస్ట్ ఎమిషన్స్ తగ్గటం లేదు. వీలైనంత త్వరగా క్యాపిటల్ సిటీ కాబట్టి మన ఇటు విశాఖపట్నము, విజయవాడ ఈ రాజధాని నగరాల్లో మనం రాబోయే రోజుల్లో ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ డస్ట్ పొల్యూషన్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగా నిన్న ఎనర్జీ మినిస్టర్ గారితో కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీలైనంత త్వరగా టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకొని ఈ డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది సార్. తర్వాత మైనింగ్ ఆపరేషన్స్లో అక్కడ రోడ్ల పైన ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ని సిమెంట్ ప్లాంట్స్ వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఒక ప్రాపర్ విధానాన్ని కానీ మనం కానీ ఇచ్చినట్లయితే ఈ రోడ్ల మీద మైనింగ్ వేస్ట్ అంతా పడకుండా ఎప్పటికప్పుడు సిమెంట్ ప్లాంట్ వాళ్ళు వినియోగించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సార్, కమింగ్ టు స్వచ్ఛ సర్క్యులర్ ఎకానమీ వచ్చినట్లయితే వీ డిడ్ లాట్ ఆఫ్ సపోర్టింగ్ యాక్టివిటీ అంటే ఇన్ అసోసియేషన్ విత్ యూనివర్సిటీ సెక్రటరీ అండ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంతా కలిసి చాలా ప్రిపరేటరీ స్టెప్స్ చేసాం. ఐ విల్ క్విక్లీ రన్ త్రూ సమ్ ఆఫ్ ది స్లైడ్స్. నెక్స్ట్ ప్లీజ్. పోతే వేస్ట్కి వచ్చినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ నెక్స్ట్ ప్లీజ్. ఇస్ ఆర్ ఆల్ ది పిక్చర్స్ జస్ట్ టు గివ్ ఏ I mean how we have worked on this promoting circular economy. So these are the provisional data we have obtained on various kinds of waste, and depending on the location of the districts, ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా వేస్ట్ ఉంటుంది. I request the collectors, as already mentioned by the industry secretary, to identify the kind of waste available in your district. As far as industrial waste is concerned, Pollution Control Board officials will be able to gather the information and help you. Regarding the agriculture and other ways, the concerned department, agriculture, fisheries, etc., you have to gather information from them. Coming to the status of recycling, we also gathered information. Recycling చాలా అవకాశాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ద్వారా మనం రెండు అచీవ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా పొల్యూషన్ తగ్గించడమే కాకుండా అది కొత్త ఉద్యోగ కల్పనకు మంచి అవకాశం మనకి.
ఎకనమిక్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ బెటర్మెంట్. కాబట్టి ఈ రీసైక్లింగ్ యాక్టివిటీకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వేస్ట్ని రీసైక్లింగ్ చేసుకునే దానికి ఆ ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా వాడుకున్నట్లయితే ఇట్ విల్ వెరీ యూస్ఫుల్. ఎస్ సార్, లాస్ట్ 1 second. సార్, 1 point on మేనేజింగ్ ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చాలా ఇంపార్టెంట్ సార్. తమరు చెప్పున్నారు, ఇప్పుడు సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ కూడా మాట్లాడారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఫోకల్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ కానీ కాస్త మనం కానీ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్స్ కానీ మనం కానీ ప్రిపేర్ చేయగలిగినట్లయితే, ఉదాహరణకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టెంపుల్స్లో వాళ్ళు వాడే కవర్లను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టేషన్స్, మన రైతు బజార్లు, రైల్వే స్టేషన్స్, పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు, అదేవిధంగా ఈ హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్, మాల్స్, ఇటువంటి దగ్గర మనం ఫోకస్ చేసినట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా మనకి ఇంపాక్ట్ బాగా కనపడుతుంది. రెండోది కమ్యూనికేషన్ కూడా బాగా ఉంటుంది. ఇన్ దిస్ రిగార్డ్ ఈ రీసైక్లింగ్ పాలసీలో ఒక మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ ప్లీజ్, దీన్ని వాడుకొని ఉదాహరణకి ఎస్యూపీకి ఆల్టర్నేటివ్గా మనం 75% క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు యాజ్ పర్ అండర్ ది రీసైక్లింగ్ పాలసీ. అంటే ప్రత్యామ్నాయంగా కవర్లు కూడా చూపించాలి. మనం బయోడిగ్రేడబుల్ మెటీరియల్ తోటి కవర్లు చేసే అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి ఏదో బ్యాన్ చేసాం, రిస్ట్రిక్ట్ చేయమంటే జనరల్గా అంత ఈజీ కాదు. ఆల్టర్నేటివ్ గానీ మనం చూపించగలిగినట్లే పీపుల్ విల్ స్విచ్ ఓవర్. అదేవిధంగా క్లాత్ బ్యాగ్స్ కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అనంతపూర్లో, నెక్స్ట్ ప్లీజ్, వన్ ఎన్జిఓ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ యూజింగ్ ది ఓల్డ్ క్లాత్స్, పాత చీరలు, పంచలు, ఇటువంటివన్నీ తీసుకొని బ్యాగ్స్ తయారు చేసి పెద్ద ఎత్తున మార్కెట్లోకి పంపించగలుగుతున్నారు. ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఎక్కడికక్కడ కానీ మీరు కానీ ఈ ఎంఎస్ఎంఈ కానీ ప్రమోట్ చేయగలిగినట్లయితే వీల్ ఫైండ్ యూస్ఫుల్ ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ ఫర్ ది ప్లాస్టిక్ బ్యాగ్స్ which will automatically help in minimizing or reducing the usage of single-use plastic. This is my request. Thank you very much, sir. That's all from my side. Thank you. So now we request Principal Secretary Environment and Forest to kindly make the presentation. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తమరు ఇచ్చిన సూచనలు ప్రధానంగా ఒకటి, పచ్చదనాన్ని దాదాపు 50%కి పెంపొందించాలనేది ఒకటి, అలాగే నగర వనంస్ని పెద్ద ఎత్తున మనం ప్రాపగేట్ చేయాలి, అలాగే పెంపొందించుకోవాలి. మూడవది ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయాలి. సార్, ఈరోజు ఫారెస్ట్ కవర్ మన రాష్ట్రానికి సంబంధించి దాదాపు 30% వరకు కూడా రీచ్ అవ్వడం జరిగింది. అంటే ఫారెస్ట్ కవర్ 22.96% సార్. అలాగే ట్రీస్ అవుట్ సైడ్ ద ఫారెస్ట్ దాదాపు 7% ఉంది. ఆ విధంగా గ్రీన్ కవర్ మన రాష్ట్రానికి 30%గా ఉంది సార్. అయితే దీన్ని 50% మనం తీసుకెళ్లాలంటే దాదాపు ఈ 20% మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రీన్ కవర్ని బట్టి మన రాష్ట్రంలోని జిల్లాలను మనం విభజించి చూస్తే హైయెస్ట్ మనకి ఏఎస్ఆర్లో ఉంది సార్. దాని నుంచి ఒక 10 జిల్లాలు అప్ టు కాకినాడ 33 నుంచి 71% రేంజ్లో ఈ గ్రీన్ కవర్తో ఉన్నాయి. వైఎస్ఆర్ కడప నుంచి సత్యసాయి వరకు అంటే ఇవి 29% నుంచి 16.50% గ్రీన్ కవర్తో ఉన్నాయి సార్. సో ఐ రిక్వెస్ట్ దీస్ కలెక్టర్స్ టు ఇనిషియేట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద గ్రీన్ కవర్. అలాగే అనంతపూరు, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కర్నూలు అండ్ గుంటూరు ఈ జిల్లాలు కేవలం 11%, రమారమి 11% నుంచి, మరి గుంటూరు అయితే 7.19% వరకు మాత్రమే ఈ గ్రీన్ కవర్ ఉంది సార్. సో వారు ప్రత్యేకంగా ఆ కలెక్టర్స్ ఈ గ్రీన్ కవర్ని పెంపొందించడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టవలసింది కోరుతున్నాను తమ ద్వారా. అలాగే సార్, మరి ఈ 50% గ్రీన్ కవర్ని అచీవ్ చేయడానికి తమరిచ్చిన ఆదేశాల మేరకు 2047 వరకు కూడా మనం అచీవ్ చేయాలంటే బై 2029 అంటే ప్రస్తుతం ఉన్న 30% నుంచి ఒక 7% పెంపొందించుకుని 37% గాను, బై 2034 42, 39, 47, బై 42 we shall be reaching this target of 50% సార్.
అలాగా ఆ 42 నుంచి 2047లో ఈ 50% రీచ్ అయిన గ్రీన్ కవర్ని కన్సాలిడేట్ చేసుకోవడంలో డిపార్ట్మెంట్ మరి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది సార్. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కూడా డిపార్ట్మెంట్కి ప్లాన్ చేయడం జరిగింది. గ్రేట్ గ్రీన్ వాల్, అలాగే మరి వనం మనం, ఇకో టూరిజం పాలసీ, క్రాఫ్ట్ వుడ్ పాలసీ, అలాగే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ తగ్గించే విధంగా వన్యప్రాణి మిత్రాలు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేతో మరి ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ మరింతగా తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. అలాగే ఈ 50% గ్రీన్ కవర్ని పెంపొందించుకోవడానికి ప్రస్తుతం మనకి ఈ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిస్టోర్ చేయడంలో ప్రధానమైన భూమికను మేము పోషించాలి సార్. అలాగే మరి ఈ ఫారెస్ట్ నాశనం చేసే ఈ వీడ్స్, ఈ ఇన్వేజివ్ వీడ్స్ కూడా అత్యంత త్వరితగతిన మనం కంట్రోల్ చేసిన అవసరం ఉంది. ఈ ట్రీస్ అవుట్ సైడ్ ద ఫారెస్ట్ మనం దాన్ని మరింతగా మనం పెంపొందించాలంటే లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారాన్ని కూడా అత్యంత ప్రాధాన్యం ఉంది సార్. ఇక్కడ ఈ ఫామ్ ల్యాండ్స్లోను, అర్బన్ స్పేసెస్లోను, అలాగే రోడ్స్ వెంట కూడా కమ్యూనిటీ ల్యాండ్స్, వీటన్నిటిని కూడా మనం ఈ పచ్చదనాన్ని, చెట్లని కూడా పెంపొందించాలి, అలాగే గ్రో చేయాలి. ఎస్పెషల్లీ కోస్టల్ రీజియన్ మనకి దాదాపు అంటే 975 కిలోమీటర్లు అని కొంతమంది చెప్తుంటారు, అలాగే 1000 కిలోమీటర్లు అంటుంటారు. ఈ కోస్టల్ రీజియన్లో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని మనం మరింతగా సంరక్షించుకోవాలి, అలాగే రిస్టోర్ చేయాలి సార్. డ్యూన్ స్టెబిలైజేషన్, అలాగే ఈ డ్రై వెదర్కి మరి తట్టుకుని పెరిగే విధంగా ఈ పాల్మైరా స్పీసెస్, అలాగే క్యాజురానా స్పీషెస్ కూడా మనం పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో నాటినట్లయితే మనకి ఈ ట్రీ కవర్ పెంపొందించే భాగ్యం దొరుకుతుంది. అలాగే మరి ఈ ఫార్మర్ లెడ్ అగ్రో ఫారెస్ట్రీని కూడా పెద్ద ఎత్తున మనం తీసుకెళ్లాలి సార్. అలాగే ఇప్పుడు కొత్తగా అర్బన్ ఏరియాస్లో జపాన్ టెక్నిక్ మియావాకీ ప్లాంటేషన్స్ అని మైక్రో ఫారెస్ట్, ఈ అకిరా మియావాకీ అనే ఒక సైంటిస్ట్ ఏదైతే జపాన్లో చేశారో ఈ టెక్నిక్ను కూడా పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి పాపులరైజ్ చేసినట్లయితే ఇదేం లేదు సార్, చిన్న ఏరియాలో అత్యంత అంటే న్యాచురల్ స్పీషీస్ని, అంటే మనకి ఇండిజినస్ స్పీషీస్ని మనం ఈ చిన్న ఏరియాలో మనం నాటినట్లయితే అతి దగ్గరగా స్పేస్ కన్స్ట్రెయింట్ మనం క్లోజ్ చేసినట్లయితే న్యూట్రియంట్స్ కొరకు అవి పోరాడతాయి కాబట్టి అత్యంత వేగంగా అవి పెరగటానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ఈ మియావాకీ ప్లాంటేషన్స్ కూడా మనం మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎస్పెషల్లీ గుంటూరు లాంటి జిల్లాలు ఇందాక నేను చూశాను, అనంతపూర్, గుంటూరు, ఇవి అర్బన్ పాకెట్స్లో కొంత స్పేస్ని మనం చూసుకుని ఈ మియావాకీ ప్లాంటేషన్స్ని ప్రమోట్ చేసినట్లయితే మనకి గ్రీన్ కవర్ చాలా పెద్ద ఎత్తున వస్తుందని తమ ద్వారా నేను కలెక్టర్ సూచన చేస్తున్నాను సార్. అలాగే ఈ లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందా చెప్పినట్టుగా హైవేస్, కెనాల్స్, రైల్వేస్లో కూడా మనం దీన్ని పెంపొందించుకోవచ్చు సార్. అలాగే వన సంరక్షణ సమితిస్ ఇవి కూడా మనం ప్రమోట్ చేయాలి. సో నేను ఇందాక చెప్పినట్లుగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పాఠశాలలో కూడా మనకి ఏదైతే ప్లేస్ ఉందో మన ఈ మియావాకీ టెక్నిక్ని కనుక మనం చూసినట్లయితే పాఠశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మైక్రో ఫారెస్ట్ డెవలప్ చేసే ఆస్కారం ఉంటుంది సార్. సో ఎనర్జీ డిపార్ట్మెంట్, అలాగే R&B, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కూడా తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈ సార్ ఇది ఈ 2029కి మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ 7% ఇంక్రీజ్ కోసం మనం దాదాపు ఆల్రెడీ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది సార్. సో ఇది ఇయర్ వైజ్ బ్రేకప్ నేను తమకు ఇస్తున్నాను సార్. ఈ విధంగా మనం దాదాపు 9,87,576 హెక్టార్స్లో మనకి ఈ గ్రీన్ కవర్ డెవలప్ చేయడానికి 2029-30 కల్లా, అంటే దాదాపు ఇది 9,875.76 స్క్వేర్ కిలోమీటర్ సార్. ఒక స్క్వేర్ కిలోమీటర్లో రమారమి 100 హెక్టేర్స్ మనకి భూభాగం ఉంటా ఉంది. సో దీన్ని సాధించడానికి NGOస్తో, సియాసార్తో, అలాగే ఈ పేపర్ మిల్స్ ఇవన్నీ కూడా వాటన్నిటి సహకారం తీసుకుని ఈ నర్సరీస్ని మనం పెంపొందిస్తున్నాం సార్. ఆ విధంగా ఈ నర్సరీస్లో దాదాపు ఇప్పటికీ టార్గెట్ చేసిన 530 లొకేషన్స్లో 440 లొకేషన్స్లో నర్సరీస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎగనెస్ట్ 540 lakh సీడ్లింగ్స్ ఇప్పటి వరకు మనం 4.27 crore సీడ్లింగ్స్ని కూడా మనం ఉత్పత్తి చేయడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఈ ప్లాంటింగ్ పర్ఫార్మెన్స్లో చూసినట్లయితే జిల్లాల్లో కొంత అంటే
మరికొంత మనం జిల్లా కలెక్టర్లు ఈ స్లైడ్ ని ఇంకా డీటెయిల్ గా నేను వెళ్ళడం లేదు. సో చూసినట్లయితే ఈ కృష్ణా, సత్యసాయి, ప్రకాశం, ఏఎస్ఆర్, అలాగే అన్నమయ్య, అనంతపూర్, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఈ జిల్లాల్లో ఈ ప్లాంటేషన్ ప్రక్రియని కలెక్టర్లు మరింత ఫోకస్ చేయాల్సిందని నేను కోరుతున్నాను సార్. అలాగే ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఏదైతే అనుకుంటున్నాం సార్, ఇప్పుడు మనం నేను నాకు చెప్పినట్లుగా 5.24 crore సీడ్లింగ్స్ గాను మనం ఆల్మోస్ట్ 4.24 వరకు కూడా మనం చేసుకోవడం జరిగింది, 4.27. సో నెక్స్ట్ ఇయర్ 2026-27 కూడా మనం దాదాపు 10 కోట్ల సీడ్లింగ్స్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి గాను మరి ప్రపోజల్స్ కూడా మేము సిద్ధం చేస్తున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ PR&RDకి MGNRGS టైప్ చేసుకుని ఈ వర్క్స్ కూడా అతి త్వరలో శాంక్షన్ చేయడానికి వారి నుంచి కలెక్టర్స్కి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను సార్. సో దీని ద్వారా ఎస్పెషల్లీ MGNRGS ఫండ్స్ అంటే వర్క్స్ శాంక్షన్ చేయడం కానీ అలాగే వాటిని మొదలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా త్వరితగతిన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సార్ ఈ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్స్, షోర్ లైన్ హ్యాబిటాట్స్ వీటిని అంటే టాంజిబుల్ ఇన్కమ్స్ ఈ స్కీమ్ గురించి కూడా ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది సార్. దీన్ని కూడా జిల్లా కలెక్టర్స్ కొంత టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఇది నేను ఇందాక చెప్పినట్లుగా ఈ ప్లాంటేషన్ అంటే నర్సరీ ప్రొడక్షన్ గురించిన వివరాలు నేను మీకు ఇస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మొక్కలను పెట్టడం ఒకటే కాకుండా ఈ మొక్కల యొక్క సర్వైవల్ ని మానిటర్ చేయవలసిన కూడా చాలా ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎస్పెషల్ ఏంటంటే మొక్కలు నాటేస్తుంటాం, కాకపోతే వాటి యొక్క ఆలనా పాలన లేక మనకి రియల్ ఇంపాక్ట్ అనేది మనకు తెలియదు. సో దీని గురించి దీన్ని ఎఫెక్టివ్ గా మానిటర్ చేయడానికి మిషన్ హరితాంధ్ర యాప్ అనేది డిపార్ట్మెంట్ ఒకటి తయారు చేసింది సార్. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ నాటిన ప్రతి మొక్కను కూడా మనం మానిటర్ చేసుకున్నట్లయితే దాని గురించిన ప్రత్యేకమైన బెనిఫిట్ మనం పొందొచ్చు సార్. అలాగే ఈ డిస్ట్రిక్ట్ వనమనం ప్రోగ్రామ్ ని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లు ఎస్పెషల్లీ లాస్ట్ 10 డిస్ట్రిక్ట్స్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దాన్ని చూసినట్లయితే గ్రీన్ కవర్ ఇంకా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ MGNRGS నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, రిలీజ్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ కూడా కొంత చేయాలి సార్. అలాగే నగర వనమ్స్ కూడా మనం ఎస్ సార్ 1-2 minutes అంటే సార్ క్లోజ్ చేసేస్తాను సార్. మనం నగర వనమ్స్ లో కూడా సార్ ఆల్మోస్ట్ 54 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అవుట్ ఆఫ్ 175 కవర్ చేయడం జరిగింది. కొత్తగా మనం మరొక 12 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కి కవర్ చేస్తూ మనం ప్రపోజల్ సిద్ధం చేస్తున్నాం సార్. జిల్లా కలెక్టర్స్ ని మరొకసారి దీని గురించిన ఇదిని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన కోరుతున్నాను సార్. అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. దాని ప్రకారంగా కూడా జిల్లాల్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ ని కూడా వారు ప్రమోట్ చేసి అక్కడ కూడా గ్రీన్ కవర్ పెంచే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. కలెక్టర్స్ మీకు డౌట్లు ఉంటే ముందు చెప్పండి. మీరేమైనా యాడ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ సార్, కలెక్టర్ ఏలూరు రెస్పాండింగ్ సార్. సార్ మా జిల్లాలో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ కోకోనట్ హస్క్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి సార్. కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దానికి ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి అట్లా ఇట్లా ఏ స్టేట్కి వెళ్తేనో అక్కడ పడేసి ఉంటుంది సార్. మాకు ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ సెర్ప్ కానీ ఎవరు NGOs ఎవరు పనిచేస్తున్నారో ఆర్ రిలవెంట్ కంపెనీస్ ఎవరు ఇన్సెంటివ్ ఇస్తారో వాళ్ళని కనెక్ట్ చేస్తే మేమే యూనిట్ పెట్టిస్తున్నాము సార్. తర్వాత గతంలో స్వచ్ఛాంధ్ర కింద ప్లాస్టిక్ షెడ్డర్ మిషన్ ఒకటి ఇచ్చినవారు సార్. అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒకటైనా మినిమం ఇవ్వగలిగితే, లేదు మేము సెర్ప్ ద్వారా డబ్బైనా తెచ్చి లోన్లైనా తెచ్చుకుంటే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్. వీ వాంట్ టు బికమ్ ప్లాస్టిక్ ఫ్రీ. అయితే ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి పబ్లిక్ మోటివేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది సార్. వాట్ ఈస్ ద కామెంట్ ఫ్రమ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్? సార్ కోకోనట్ కి సంబంధించి అంటే కొబ్బరి బొండాలు అయితే మేడం ఎంటర్ప్రినర్స్ ఆర్ రెడీ మేడం. కొబ్బరి బొండాలు అయితే రెడీ. ఇటీవల తిరుపతికి కూడా వచ్చినారు మేడం. తిరుపతిలో కూడా తిరుపతి కమిషనర్స్ కూడా మాట్లాడినాను. ఐ విల్ టై ఇట్ అప్ మేడం. దట్ ద ఫస్ట్ థింగ్ మ్యామ్. సెకండ్ థింగ్ ఈజ్ విత్ రిగార్డ్ టు ప్లాస్టిక్ స్టేటర్స్ మ్యామ్. అండర్ SBM గ్రామీణ్ వీఆర్ హ్యావింగ్ 210 units మ్యామ్ ఫర్ గ్రౌండింగ్. సో ఆ 210 units కూడా మామూలుగా మండల్ హెడ్ క్వార్టర్ లో ఎక్కడైతే SWPC సెంటర్ పెట్టాలనుకున్నాం అక్కడ పెడుతున్నాం మేడం. సో దానికి సంబంధించి నెక్స్ట్ 3 months లోపల వీల్ గ్రౌండ్ ఇట్ మ్యామ్. యాజ్ వి సెడ్ వీల్ గ్రౌండ్ ఇట్ మ్యామ్. థ్యాంక్ యూ. దెన్ ఆల్ అదర్ కలెక్టర్స్ ఎనీ డౌట్స్? సార్ కలెక్టర్ ప్రశ్న సార్. సార్ ఇప్పుడు మనకు అర్బన్ ఏరియా వరకు అయితే మనము జిందాల్ సిమెంట్ ప్లాంట్ కి వేస్ట్ పంపిస్తున్నాం సార్.
అలాగే మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 2 పెద్ద పెద్ద కాంపాక్టర్స్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చారు సార్. సేమ్ లైన్స్ లోనే ఒక 2 కాంపాక్టర్స్ జిల్లాకి ఇస్తే సార్, ఈవెన్ విలేజెస్ పంచాయత్ వేస్ట్ కూడా మనం పంపించవచ్చు సార్. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ వి విల్ మీట్ ఫ్రమ్ పంచాయత్ ఫండ్స్ సార్ యాక్చువల్లీ. సో అట్లీస్ట్ హైవే ఆల్ అలాంగ్ హైవే ఉన్న పంచాయత్స్ క్లీన్ గా పెడితే బాగుంటుంది సార్. జస్ట్ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ సమ్ 2 కాంపాక్టర్స్ సార్. సార్ మనం అర్బన్ ఏరియాస్ కి అయితే ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ ఉంటుంది కాబట్టి మనం వీఆర్ టైయింగ్ అప్ కాంపాక్టర్స్ సార్. అంటే 14 క్యూబిక్ మీటర్స్ కానీ మినిస్టర్ గారు చొరవ తీసుకున్నాక 42 క్యూబిక్ మీటర్స్ సార్. రూరల్ లో కూడా తక్కువ ఉంటుంది సార్. అండ్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ బడ్జెట్ అండర్ ఇట్ సార్. మేము ఒకటి ఈ మధ్య ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక ప్రపోజల్ అడుగుతున్నాం సార్ ఫండ్స్ కోసము. సో అది మెటీరియలైజ్ అయితే తగిన రూరల్ ఏరియాస్ కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు జిల్లాకి 1-2 కానీ వీల్ టైప్. నేనేమంటానంటే మీరు చేయాల్సింది ఇప్పుడు అర్బన్, రూరల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని స్వచ్ఛ భారత్లో కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లు ఏమొస్తున్నాయో కూడా చూసుకొని ఎక్కడెక్కడ టైప్ చేయగలి చేసి ఎసెన్షియల్ మిస్సింగ్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి కార్పొరేషన్ విల్ బారో మనీ. నేను ఆ ప్రొవిజన్ మీకు ఇస్తాను. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. ఎవరో రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు వదిలిపెట్టి రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేయడం కాకుండా ఇలాంటి ఎక్కడ గ్యాప్ ఏరియాస్ ఉంటే ఆ గ్యాప్ ఏరియాస్కి విల్ గివ్ దట్ మనీ. ఇమీడియట్గా విల్ స్టార్ట్ దట్ వర్క్. మీరు ఆ వర్క్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి. అదే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మాత్రం విల్ ఫిల్ అప్. కలెక్టర్స్ దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటాం సార్. ఇప్పుడు కృష్ణా కలెక్టర్ అడిగినట్టు తీసుకొని వీ విల్ వర్క్ ఇట్ అవుట్. వర్కౌట్ చేయండి. అది కూడా మనం ఓన్ గా పెట్టకుండా హైర్ చేసేస్తాం, హైర్ పే చేస్తాం. రైట్ సో దట్ ఇట్ విల్ బి మోర్ వయబుల్. ఓకే సార్. మనోహర్ గారు. సార్ వి నీడ్ యువర్ హెల్ప్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో పామ్ ఆయిల్ గెలలు కట్ చేయడానికి మెటల్ వాడితే చాలా మంది ఎలక్ట్రిక్యూట్ అయి చనిపోయేవాళ్ళు సార్. సో మొన్న ప్లాస్టిక్ రీసైకిల్ చేసి ఆ రాడ్స్ తయారు చేపిద్దామని అనుకున్నాం సార్. బట్ వీ డోంట్ నో హౌ టు ప్రోగ్రెస్, హౌ టు గో ఫార్వర్డ్. సో అట్లీస్ట్ మీరు ఒక జిల్లాకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపించేటట్టు కలెక్టర్ గారికి మీరు ఇస్తే అట్లా విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్. ఒకవేళ సర్క్యులర్ ఎకానమీలో మీరు క్రియేటివ్ గా పోవాలంటే మీరు ఓన్ గా కూడా మీరు తయారు చేయండి. దానికి ఏదైనా మనీ కావాలంటే విల్ ఫైనాన్స్. అమౌంట్ సార్ విల్ గివ్ యూ. నో ప్రాబ్లం. యూ ఫండ్ దట్ ఆల్సో. వేస్ట్ ఎక్కడైతే స్వచ్ఛ ఏపీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు పైలట్ చేస్తే యూ గివ్ ఇట్. ఆ పైలట్ ని మళ్ళీ రిప్లికేట్ చేయండి త్రూ అవుట్ ది స్టేట్. ఓకే, సిమిలర్ యాక్ట్. ఓకే, విల్ డూ దట్. సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. సార్ నమస్తే సార్. సార్ రిగార్డింగ్ కొండపల్లి టాయ్స్ కావాల్సిన వుడ్ రిక్వైర్మెంట్ సార్. తెల్లపునికి అంటారు, జియోషియా, రొటరీ ఫార్మేస్ కమ్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ సార్. అక్కడ ఒక 400 కుటుంబాలు దీని మీద బతుకున్నాయి సార్. ఇట్ ఇస్ ఆల్సో జియోగ్రఫికల్ ఇండికేషన్, వరల్డ్ ఫేమస్ టాయ్స్ సార్. నాట్ ఓన్లీ మనం వాళ్ళు ఉండడం కాదు, దిస్ ఈజ్ అవర్ కల్చర్. కొండపల్లి టాయ్స్ ఈజ్ అవర్ కల్చర్. ఏటుకొప్ప టాయ్స్ మన కల్చర్. ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ 2 కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్. షూర్. ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్, వాళ్ళతో మాట్లాడాను సార్. యాక్చువల్లీ నాకు కొండపల్లి టాయ్స్ ఇప్పుడు ఉన్న మార్కెట్ పరంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది 4 క్యూబిక్ మీటర్స్ సార్. ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారంటే దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్, విచ్ ఈస్ సమ్ టైమ్స్ కాస్ట్లీ, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సార్. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైతే మనం రెగ్యులర్ టింబర్స్ ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము, అలాగే ఇది కూడా అమ్మండి, మనకి ఈజీ అవుతుంది. అట్లీస్ట్ వీల్ హ్యావ్ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద న్యాచురలీ గ్రోన్ ట్రీ సార్. ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు. ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్, దెన్ ఓన్లీ ది నేచురల్ ట్రీస్ కెన్ బి ఐదర్ ట్రిమ్డ్ ఆర్ కట్ అని చెప్పారు సార్. ఆ విషయంలో వి నీడ్ సమ్ సపోర్ట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం. శాండిల్వుడ్ ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నుండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు. ఇవి ట్రెడిషనల్ గా కల్చర్ ని కాపాడేటే కాబట్టి ఇలాంటి కన్నీ టైఅప్ చేయండి. ఓకే, విల్ డూ ఇట్. అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేయగా ఉండాలి. ఇది కూడా అవసరమైతే వాళ్ళతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా, ఎట్లా చేస్తారో కూడా వర్కౌట్ చేయండి. విల్ ఎక్స్ప్లోర్ అండ్ కమ్ బ్యాక్ టు యు. సార్ అనకాపల్లి సార్, సేమ్ లైన్ సార్. అంకుట ట్రీస్ మాకు ఎటికోపాక టాయ్స్ కి కావాలి సార్.
సో ఇక్కడ కూడా ఇదే ఇష్యూ బోత్ దే విల్ డూ ఇట్. Both they will do it. అయితే what we have done sir, last year we have collected the seeds from the forest. అది మన ఫార్మర్స్ ఫీల్డ్ లో ప్లస్ కామన్ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేసినాం. ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్. ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అంటే ప్రైవేట్ ల్యాండ్ లో కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, సస్టైనబిలిటీ వర్కౌట్ చేయండి. సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్, అది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్. ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్, సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్. సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద 1 lakh లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్. సార్ మనం 2 times ఆల్రెడీ లెటర్ రాసాం సార్. దే సెడ్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్, బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ అ డిసిషన్. రాసి కూడా మనం 6 months అయింది, 3 months తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం. యూ గెట్ ఇట్ డన్. చెప్పండి, కొంచెం కన్విన్స్ చేయండి. అవసరమైతే నేను కూడా ఒక లెటర్ రాస్తాను, మినిస్టర్తో మాట్లాడదాం. ఇప్పుడు సీఎం గారు రాస్తారు. సార్ వన్ మోర్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కన్నా ఈ టాయ్స్ కోసం ఎంజీ నరేగా నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది. కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్. కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్. మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ we have discussed on this. Say the survival rate. What is the difficulties? We had discussed. Just సార్ ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్, మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 సర్వైవ్ అవుతున్నాయి సార్. బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్స్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ఎన్షూర్ దట్ త్రూ ఎంజీ నరేగా ఈ 2 ఏటికోపకన్ కొండపల్లికి సఫిషియెంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్. ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు, అవి కూడా వీ హ్యావ్ టు సప్లై. అందుకని దాన్ని ఎట్లా చేస్తారు? బ్యాంబూ కూడా సార్ సెర్ప్ ఒక రిక్వెస్ట్ చేశారు సార్. సో దట్ ఈజ్ అది బ్యాంబో సెర్ప్ చేసింది మీకు. దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్. నువ్వు వినాలా? అది చేసింది డాక్రాకు చేసింది అదొకటి. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లుతారు. వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం, ఇప్పుడు మళ్ళా నిలిపేశాం. దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం. ఇమీడియట్ గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి, దాన్ని చేసి వాళ్ళకందరికి సప్లై చేద్దాం. సార్ మార్నింగ్ సార్, ఇది ఉంది సార్ బురూట్స్ సొసైటీ రిజిస్టర్డ్ ఉంది, కానీ అది మళ్ళా డీఫంక్ట్ అయిందా, నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇది లాంగ్ బ్యాక్ తీసుకొచ్చాం ఆ ప్రోగ్రామ్. ఐ రిమెంబర్, నేనే అప్పుడు తీసుకొచ్చాం అది. కాబట్టి మళ్ళీ చేతి వృత్తులు కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. సొసైటీలో పెట్టి చేశాం. విల్ డూ ఇట్. Sir, we have one issue, sir. I think it's a common issue. So, Panchayat Raj lo we sanction CC roads and drains, sir. CC roads are executed by Panchayat Raj engineers, sir, and drains will be given by the RWS team, sir. So, but basically CC roads వెళ్తున్నప్పుడు wherever the land is available, మనం వేసుకొని వెళ్ళిపోతాం, sir. But drains వచ్చినప్పుడు we need to take the levels of it, sir. So once CC road వేసేస్తే, sir, అగైన్ తర్వాత అక్కడ డ్రైన్స్ శాంక్షన్ చేసినప్పుడు చాలాసార్లు డిస్కస్ చేసాం. అది బీ క్లియర్. అన్ని దిక్కల లెవెల్స్ అన్ని కూడా మీరు తయారు చేసి, అవసరమైతే ప్రైవేట్ పీపుల్ తయారు చేసి, ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేయట్టుగా వేయండి ఇయర్ ఆఫ్టర్ అవర్స్. అది కలెక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే సీసీ రోడ్ వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం, బిగినింగ్ లో లెవెల్ పెట్టడం, ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఎన్ని ఉన్నాయి. ఆ లెవెల్స్ అనేటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి. డ్రైనేజ్ ఇట్లుంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లోనే ఉంటుంది, అక్కడి నుంచి చేస్తారు. మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం. కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి. రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి. సార్ లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్. సో కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్. ఈ డ్రైన్స్ కూడా ఈఎన్సీ RWS లో ఇప్పుడే చెప్తాం సార్. అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి. ఇన్బిల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్ గాని ఉంటే చాలాసార్లు చెప్పాం. అది మళ్ళా మీరు ఇవన్నీ కూడా సర్క్యులర్ కింద ఇచ్చేసేయండి. It was issued, sir. It is being implemented. You put it on online also, GOs.
దెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ వాడితే దే విల్ నో టుమారో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి, జీవోలు కూడా ఉంటాయి దాంట్లో. యూ విల్ ఎక్స్ప్లెయిన్. Sir, Konasima, sir. So one more issue, sir. Sir, here, sir, we don't have any urban bodies, sir. So rural lo now because of యూ క్రియేట్ అర్బన్ బాడీ నౌ. పాడేరు. PESA చట్టం కింద we need to create some kind of amendment, sir. PESA కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది, సార్. పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది? సార్ PESA చట్టం, సార్, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది, సార్. సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ ఆర్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, సార్. విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, సార్. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, సార్. ఎస్పెషల్లీ పాడేరు, అరకు. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? సార్ వీ హ్యావ్ గ్రేడ్ 1 లెవెల్లోనే వీ హ్యావ్, సార్, ఆల్మోస్ట్ 8 పంచాయత్స్ ఆర్ హ్యావింగ్ గ్రేడ్ 1, సార్. అండ్ అరౌండ్ 20 to 30 గ్రేడ్ 2 ఉంటుంది, సార్. సో నవ్ లాట్ ఆఫ్ అర్బన్ ఇండికేషన్స్ వచ్చిన వల్ల, ద రిక్వెస్ట్ ఇస్, సార్, ఈ టౌన్ ప్లానింగ్ కి వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్, సార్. వీ డోంట్ హ్యావ్ అర్బన్ అథారిటీస్ ఆల్సో టు గైడ్ అస్. సో రీజన్ వైజ్ ఏదైనా అథారిటీస్ ఐటీడీఏకి అటాచ్ చేస్తే, సార్, ఈ మన హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పంచాయతీకి యూస్ఫుల్ ఉంటుంది. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేది మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం, మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం, రూ అర్బన్. సార్ ఐ వుడ్ లైక్ టు మొన్న మాట్లాడుకున్నాం ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సరే, సార్. సార్, ఇప్పుడు రీసెంట్ గా పంచాయతీ గ్రేడింగ్ లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, సార్, డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటిని మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ, స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము, సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో, ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్ లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్ గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది, సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ, సార్. ఎన్ని వస్తాయి మీకు మరిగా? సార్ అరౌండ్ 250 వస్తాయి, సార్. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి. అంటే రూరల్ ఏరియా, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి. దట్ విల్ బి ఫ్యూచర్, సార్. అలా కనుక వస్తే ఈ ఏవైతే ఫ్యూచర్ లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్, సార్. యా, యూ డూ ఇట్. నంద్యాల బీ బ్రీఫ్. మీకు ఇచ్చిన టైం కూడా 2 నిమిషాలు ఉంది ఇంకా. సార్, మనకి నంద్యాల, సార్, స్టోన్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ బేతంచెర్లలో 468 ఉన్నాయి, సార్. అరౌండ్ 5,000 వరకు మనకి అక్కడ వర్క్ చేస్తారు, సార్. ఈ వేస్ట్ అంతా కూడా అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్ డంప్ చేయడం వల్ల డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, సార్. మనకి అక్కడ ఇన్నోవేటివ్ ఎకో స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు, సార్, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చేయడానికి. అగైన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బ్యాక్ పంపించడానికి, లేదు అంటే సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి. మనం 4.5 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఏపీఐఐసికి ఇచ్చాం, సార్. ఏపీఐఐసి 5,50,000 రూపీస్ పర్ ఏకర్ ఫిక్స్ చేశారు, సార్తో. చైర్మన్ సార్తో కూడా మాట్లాడారు, సార్. వాళ్ళు కొంచెం అది తగ్గించి, లేదు అంటే ఆన్ లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగితే ఇమీడియట్గా అది మనము టేకప్ చేయడానికి ఈజీ అవుతుంది, సార్. పీయూష్, సారీ యువరాజ్, ఇమీడియట్ చేసేయండి. విల్ గెట్ ఇట్ డన్. విల్ ఇష్యూ ఆర్డర్. సార్ కోనసీమ, సార్. సార్ మా దగ్గర, సార్, ఇప్పుడు రోడ్స్ అండ్ సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు, సార్, ఎవ్రీ 5 అట్లీస్ట్ 3-4 years కి డ్యూ టు హెవీ రైన్స్, క్లే సాయిల్స్ వల్ల కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి, సార్. సో రిపీటెడ్ గా మెయింటెనెన్స్ వస్తుంది, సార్. సో వాట్ వీ హావ్ ఆస్క్డ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కి, వీ హావ్ ఆస్క్డ్ ప్రపోజల్ సేయింగ్ దట్ అట్లీస్ట్ మాకు ఎస్టిమేట్స్ లో కవర్ మ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తే, సార్, అంటే 4 layers ఆఫ్ రోడ్ లో సెకండ్ లేయర్ పైన కాయర్ మ్యాట్ వేస్తే 700 GSM తో ఉన్న ఓవెన్ కాయర్. సో అట్లీస్ట్ 4 to 5 years దాని యొక్క లాంజివిటీ పెరుగుతుంది, సార్. సో ఎస్టిమేట్స్ వేస్తే 7 to 8 lakhs ఎక్స్ట్రా అవుతుంది, సార్. 1 kilometer బీటీ రోడ్ కి 75 లక్షలు అవుతాయి. ఇప్పుడు మనం యాడ్ చేస్తే ఒక 9 lakhs ఇంక్రీజ్ అవుతుంది NREGS లో. సో బీటీ రోడ్స్ కూడా ఒక 9 lakhs అంతే వస్తుంది, సార్. సో అది ఈఎన్సీ గారికి అండ్ సెక్రటరీ గారికి పెట్టాను, సార్. అది ఒకసారి
confirmation. ఇది చేయండి కంపల్సరీ. ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనసీమ, గోదావరి జిల్లాలో ఇది చాలా అవసరం. యూ గెట్ ఇట్ డన్. యా, సో జియో టెక్స్టైల్ పర్మిషన్ అనేది చూస్తాం. ఓకే. ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం. ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు 30 ఏళ్ల నుంచి అనుభవం. ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం. అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది. అదే ఫస్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం. ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా. అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టి రెగ్యులర్గా చేశాం. పచ్చదనం, పరిశుభ్రం, ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాం. తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు. దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి. ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఈ వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేశాం. బాడీ, మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం. చాలా మందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు. దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది, రోడ్డు మాత్రం వేరే వాళ్ళది. ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి. పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి. మొత్తం అక్కడే కుక్కలు, ఇవన్నీ పందులు, అన్ని ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేశాం ఈ ఆస్పెక్ట్లో. పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్త అంతా వేసేవాళ్ళు. డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేటివి. అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా ఇళ్లపైన వచ్చేది. చాలా ట్రావెల్ చేశాం దీంట్లో, కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మనం డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం. హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్లకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు. ముగ్గులు వేసేవాళ్ళు, ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి, పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు. వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు. చాలా బ్యూటిఫుల్. అంటే మనిషి రాత్రంతా మీకు గుర్తుపెట్టుకోవాలి, వారం అంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ బరస్ట్ ఉండాలి. ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి, నవ్ షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి. ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతా అని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి. కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం. ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు? ఒక గ్యాదరింగ్, దాంతో ఒక హ్యాపీనెస్, ఒక స్ట్రెస్ బరస్ట్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి. ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బే క్లియర్ 17 నుంచి 2 వరకు మీరు చేస్తున్నారు. మీరు చేసినట్టుని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలో అవన్నీ అవసరం, అది కూడా మీరు చేయండి. అదే సమయంలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులుంటే కూడా తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. 5 జోన్స్లో 5 పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మీరు పూర్తి చేయాలి. అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 81%, 82% సిమెంట్ రోడ్లు వచ్చేసాయి. ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం. కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది. కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్కు ఫోకస్ చేయండి. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రెయిన్ వాటర్ ఏదైనా వస్తే ఇంట్లో నుంచి వదిలిపెట్టిన వాటర్ కూడా అక్కడనే ఇచ్చేయడానికి రోడ్లోనే. ఆ టెక్నాలజీని మీరు ఎక్కడికక్కడ చేయగలిగితే వాట్ ఈస్ ది కాస్ట్ 1/8 or 1/7
సార్ నార్మల్ గా ఒక 100 మీటర్స్ కి 75,000 రూపీస్ అవుతుంది సార్. అదే సీసీ డ్రైన్ అయితే 5 lakh రూపీస్ అవుతుంది సార్. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 7 times బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా చేయగలిగితే చాలా వరకు మీకు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డ్రైన్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఎస్టీపీస్ ఎక్కడికక్కడ బీ క్లియర్, ల్యాండ్ అక్విజిషన్ ఆర్ ల్యాండ్ ఇవ్వడం మీ బాధ్యత. అది అన్ని టౌన్స్ లో దానికి కూడా మీరు ఫోకస్ చేసి ఇమీడియట్ గా ఇవ్వాలి. ఇప్పుడు గోవర్ధన్ ప్లాంట్ ఒకటి మీరు పెట్టి చేశారు, మున్సిపల్ స్వచ్ఛ భారత్ కూడా మీరు చేయాలి. ఇది కౌ డంగ్కి దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ యుఏ. రీజన్ ఈజ్ వాళ్ళు డేట్స్ కల్టివేషన్కి ఇది వాడుతున్నారని, కాబట్టి హ్యూజ్ డిమాండ్ ఉందని. అది ఒకసారి డాక్రా సంఘాలు స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జామిన్ చేయండి. అది ఉంటే మనకు హ్యూజ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వర్కౌట్ చేయండి. అదే మరి ఇంకొక పక్కన నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చెప్పేది, ఇవన్నీ కూడా తీసుకొని ఈ ఉద్యమం ఆగకూడదు, లాజికల్గా వెళ్ళాలి. ఇంకా చాలా దగ్గర మీ దగ్గర టాయిలెట్స్ లేవు, ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు. మనం కట్టిన టాయిలెట్స్ అన్ని కూడా యూజ్ చేయకుండా కొన్ని పాడుపడిపోయినాయి. కొన్ని వీళ్ళు ఏం చేశారంటే వేరే పర్పస్లకు వాడుకున్నారు, ఏది స్టోరేజ్కి ఇటు వాడుకున్నారు. కాబట్టి మళ్ళా రీయూజ్ కావాలి. దీన్ని 100% మీరు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మెకానిజం ఒకటి క్రియేట్ చేసి పంచాయతీ ఏరియాల్లో ఎక్కడైతే పిట్స్ ఉన్నాయో అవి క్లీనినెస్ కూడా ఎప్పటికప్పుడు దానికి ఒక ఏజెన్సీని పిలిచేసి మీరు ఎక్కడికక్కడ వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ ఎప్పటికప్పుడు కానీ క్లీనినెస్ వాళ్ళు చేయగలిగితే ఫ్రెష్గా ఉంటాయి, మోర్ సైంటిఫిక్గా ఉంటుంది. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. ఇంకొక పక్కన ఫండ్స్ విషయంలో నేను చాలా 3 డిపార్ట్మెంట్లు కూర్చొని ఎంతవరకు మీరు చేయగలుగుతారో చేసి, మీకు ప్రాబ్లం వస్తే ఎసెన్షియల్ సర్వీసెస్కి ఎంత కావాలో చెప్పండి, విల్ ప్రొవైడ్ ఫండ్స్. ఇమ్మీడియట్ గా నాకు అక్కడ డబ్బులు లేదని మాట్లాడకుండా యూ హ్యావ్ టు డూ ఇట్. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఆల్ ఆఫీసర్స్, ఇదేదో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఆల్ మినిస్టర్స్ ని కోరుతున్నా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసర్స్ క్లీన్ గా ఉండాలి, మీ ప్రెమిసెస్ గ్రీన్ గా ఉండాలి. ఇట్ ఈస్ ఎ కంపల్సరీ. మీ ప్రెమిసెస్ కూడా గ్రీన్ గా ఉండాలి, మీ ఆఫీసర్స్ క్లీన్ గా ఉండాలి. ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది, కానీ ఈరోజు ఫైల్స్ అన్ని కూడా ఆన్లైన్ వచ్చేసాయి. కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు, కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీనప్ చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అల్టిమేట్ గా నెట్ జీరో, వేస్ట్ టు వెల్త్, ఈ రెండు మీరు తీసుకొని, ఇంకొక పక్క గ్రీన్ కవర్ కూడా 22.96% ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో ఉంది. 7.05% ఫ్రమ్ ప్లెయిన్ ఏరియాలో హార్టికల్చర్, ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు లాజికల్ గా తీసుకొని 50%కి వెళ్ళాలి. 2047 2029కి 37%కి వెళ్ళాలి. 7% వెళ్ళాలి. 7% వెళ్ళాలంటే మీకు చాలా క్లారిటీ ఇచ్చాం. ప్లెయిన్ ఏరియాలు ఎంత రావాలి, ఫారెస్ట్ ఏరియాలు ఎంత రావాలి, దాన్ని బ్రేకప్ ఇచ్చి ప్లాంటేషన్ ఎంత పెట్టాలి. ఫారెస్ట్ ఏరియాలో కూడా వినూత్నంగా మీరు ఒకసారి డిప్యూటీ సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్న, కార్పొరేట్ సెక్టర్ని కానీ మనం ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అవి కూడా మనం ఒక బ్లాక్ ఇచ్చేసి డెవలప్మెంట్ చేయమెంట్ చేస్తారు. అది కూడా కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది. సార్ ఒక చిన్న కృష్ణయ్య సార్, ఈ పరిశ్రమల వాళ్ళు కూడా మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు 1/3 గ్రీనరీ ఉండాలని చెప్పి రూల్స్ ఉన్నాయి సార్. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా 2 acres 3 acres ఉన్నటువంటి వాటిల్లో అది మెయింటైన్ చేయటం లేదు, చేయలేదు కూడా. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ ఇండస్ట్రియల్ పార్క్ లో కానీ ఇంకేదైనా హై స్కూల్లో కానీ మీకు ఈక్వలెంట్ ఏరియా మేము డెవలప్ చేస్తామని అడుగుతున్నారు. మీరు ఇవ్వండి అన్న, ఆ పర్మిషన్ మీరు ఇవ్వండి, ఆ పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇవ్వడం ప్రమోట్ చేయండి. ఆల్ కలెక్టర్స్ జివో సో దట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మన గ్రీన్ కవర్ వస్తుంది. ఒక స్కూల్ ఇవ్వండి, ఒక కాలేజ్ ఇవ్వండి, లేకుంటే ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటే ఆ ఫారెస్ట్ ఇవ్వండి. ఒక 10-20 మెంబర్స్ కి కలిసి ఒక ఫారెస్ట్ ఏరియా ఇవ్వండి, వాళ్ళు డెవలప్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదే సమయంలో నగర వనాలు 61
వచ్చాయి, 175 అనుకున్నాం. దీనికి కూడా ఫండ్స్ ఏ విధంగా చేయాలో నరేగా అన్ని కూడా ఇచ్చేసి 175 పెడితే ఇది వస్తుంది. మనం ఒకప్పుడు వనభోజనాలు ఇవన్నీ పెట్టేవాళ్ళం. ఇప్పుడు కమ్యూనిటీ భోజనాలు అయినాయి, పర్వాలేదు, ఏదైనా కానీ నేచర్కి వెళ్తున్నారు. ఆల్ స్కూల్స్ అందరినీ కూడా ప్రమోట్ చేసి 1 డే ఫారెస్ట్కి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చొని పెట్టే పరిస్థితి వస్తే దే విల్ ఎంజాయ్. కార్తీక మాసంలో తొందరలో వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఇది ఒకటి ఆల్ విల్ సెలబ్రేట్ ఇన్ ఎ బిగ్ వే, ఆల్ డిపార్ట్మెంట్స్, ఎవ్రీబడి. ఇంకొక పక్కన ఈరోజు ఎకో టూరిజం ఇస్ ఎ బిగ్ ఏరియా. ఒక ఆఫీస్ అంటే పెట్టాం, అది కూడా మనం వర్కౌట్ చేసుకుంటే చాలా వస్తుంది. అదే సమయంలో రేపటికి వేస్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది. లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ 2 క్లియర్ అవుతుంది. కొద్దిగా మిగిలిపోతుంది. జనవరి 1 నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ ఆల్ ప్రికాషన్స్. అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం. అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే 83 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం. అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం. ఇంకొక పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు, అది ప్రమోట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా, ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి. ఇది కూడా బాగుంటుంది. ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీన్ని ముందు తీసుకెళ్దాం. ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు వచ్చాయి మనకు. రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ సబ్జెక్ట్ టీ బ్రేక్ ఇప్పుడు ఇద్దామా, నెక్స్ట్ అయినాక ఇద్దామా, నెక్స్ట్ సబ్జెక్ట్ అవుతానే ఇద్దామా? అంటే మళ్ళీ 1.5 hour టైం ఉంది. లేదంటే విల్ గివ్ బ్రేక్ అండ్ దెన్ విల్ రీఅసెంబుల్. ఓకే, ఆఫ్టర్ 15 minutes విల్ జాయిన్. 11:35.